నమస్కారం. వావ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక అమరావతి రాజధాని గురించి పార్ట్ 2లో మొదలు పెడుతున్నాను. ఈ అమరావతి రాజధానిని గిట్టని కొంతమంది ఇది మునిగిపోయే ప్రాంతాన్ని ఎందుకు అని చెప్తూ వస్తున్నారు. అది చాలా తప్పని నేను చెప్తాను. అది మునిగిపోయే ప్రాంతం కాదు. అది విజయవాడ కంటే కూడా 36 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని చూసే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. మీరెవరైనా మీ తల్లిదండ్రులు కానీ మీ తాతల వాళ్ళని కానీ ఎవరినైనా అడగండి, ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వరద వచ్చిందా అని. కరకట్ట పొంగి ఎప్పుడూ నీళ్లు ఈ రాజధాని ప్రాంతంలోకి రాలేదని దాన్ని మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక తర్వాత వీళ్ళు దేన్ని మునిగిపోతుంది అంటున్నారంటే, ఈ ప్రాంతము ముందది పొలాలు అన్నమాట. పొలాలు మనం సాధారణంగా మన పల్లెటూరులోనే పొలాలు చూడండి, 4 వైపులా గట్లు వేయబడి ఉంటాయి. ఈ ప్రాంతంలో వర్షం పడింది అనుకోండి, నీళ్లు ఆటోమేటిక్ అక్కడ ఉంటాయి. అవి ఎటుపోయే మార్గం ఉండదు కాబట్టి, అవి నేలలోనే ఇంకిపోవాలి కాబట్టి. ఇక్కడ ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదు. అంటే రోడ్లు పూర్తిగా వేయలేదు, డ్రైనేజీ వ్యవస్థ రాలేదు, పొలాలుగానే ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో నీళ్లు నిలబడక నీళ్లు అక్కడే నిలబడుతూ ఉంటాయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది నల్లరేగడి సారవంతమైన భూమి కాబట్టి, ఈ భూమిలో ఆటోమేటిక్గా నీళ్ళని నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి, వచ్చిన నీటిని అబ్జర్వ్ చేసేటానికి కూడా కొంత టైం తీసుకునేది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ వచ్చిందంటే ఎటు నుంచి నీళ్లు అటు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ మాత్రం అర్థం కాదా? అర్థమైంది. కానీ వీళ్ళు దీన్ని దుష్ప్రచారం చేయటం కోసం మాత్రమే అది మునిగిపోయే ప్రాంతము అని అంటూ ఉన్నారు. దీన్ని మనం తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఇలాంటి మాటలు అన్నప్పుడు దాని గురించి ఎలా అది జరుగుతుంది అనేది చెప్పాలన్నమాట. ఇది రాళ్ల ప్రాంతం కూడా కాదు. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే వర్షం పడంగానే ఇంకిపోతుంది. ఈ ఎడారి ప్రాంతాల్లో అలానే జరుగుతూ ఉంటాయి. వర్షం పడంగానే ఇసుక ప్రాంతాల్లో కానీ జరిగిపోతుంటుంది. కానీ ఇక్కడ ఇది నల్లరేగడి ప్రాంతం కావటం వల్ల దీంట్లో కొంత టైం తీసుకున్నది. అందుకనే సారవంతమైన భూములు ఇవి. ఈ ప్రాంతాన్ని నదీ తీరంలో ఉండటం వల్ల ఎక్కువ జనాభా వచ్చినా కూడా మనం ఇక్కడ సకల సౌకర్యాలతోటి ఎప్పుడు నీటి కొరత రాకుండా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు సుభిక్షంగా రాజధాని అంటే మన శరీరం మొత్తంలో తలకాయ లాంటిది. దాన్ని చూసే అందరూ మన రాష్ట్రం గురించి చెప్పుకుంటారు. కానీ మనము గత 5 సంవత్సరాల నుంచి రాజధాని లేని రాష్ట్రంగా ఉండటం వల్లనే మన యొక్క పరిస్థితి ఇలా ఉందంటంలో అతిశయోక్తి కాదు. కాబట్టి విఘ్నులు అందరూ ఆలోచించి రాజధానిని మళ్ళీ ఇంకొకసారి అలా అనకుండా, మీరు ఎవరైనా కనుక ఇది మునిగిపోయే ప్రాంతం అంటే మీ యొక్క సమాధానాలతోటి వాళ్ళకి తిరుగు సమాధానం చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.